హాయ్ గైస్, వెల్కమ్ టు అద్విత వ్లాగ్స్. ఏం లేదు, ఇవాళైతే ఇంట్లోనే ఉంది. ఫేషియల్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఈజీగా చేసుకోవచ్చు. సో నేనైతే ఇంకా ఫేషియల్ అనేది మొత్తం మాయిశ్చరైజర్ అవి అప్లై చేసుకోలే. కాకపోతే మనం ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ మ్యాజిక్ పఫ్ ఉంటుంది కదా, దాంతో ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో మనకు టైప్స్ ఉంటాయండి. సో ఇది ఏంటంటే జస్ట్ చూపిస్తాను మీకు, ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి కదా. సో ఇదైతే ఫస్ట్ స్టెప్ క్లీన్జింగ్. దీని మీద మనం ఈజీగా ఉంటాయి మన ఫేషియల్ కిట్స్ మీదే 1 2 3 4 అనేసి. సో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఏం లేదు, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 అంటే మొత్తం 5 స్టెప్స్ ఉంటాయి. సో ఈజీగా మనం ఇంట్లోనే ఉండి పార్లర్ స్టైల్లో అన్నట్టు ఫేషియల్ చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడైనా ఇలా మీరు టైం ఉన్నప్పుడు ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేనేది క్లీన్జింగ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ క్లీన్జింగ్ అనేది మనకి ఇక్కడ దీని మీద ఏమి ఇస్తారంటే 5 మినిట్స్ అని ఇస్తారు. సో మనం 2 to 3 మినిట్స్ చేస్తే చాలు. సో ఏం లేదు, క్లీన్ అవ్వడానికి స్కిన్ అనేది మాయిశ్చరైజర్ ఏమైనా ఉన్నా కానీ క్లీన్ అవ్వడానికి జస్ట్ అంతే. ఫేస్ అంతా మనం క్లీన్జింగ్ చేసుకోవాలి. క్రీమ్ని మొత్తం ఫేస్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా క్లీన్జింగ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం ఫేస్ అంతా పొల్యూషన్ ఉన్నా ఏమున్నా కానీ ఫేస్ మీద కొంచెం క్లియర్గా ఉంటుంది. సో దాని తర్వాత అనేది మనం స్క్రబ్బింగ్ అనేది చేసుకుంటాము. సో నేను నెక్ దగ్గర నుంచి చేస్తున్నాను. మీకు కూడా వీలైతే నెక్ దగ్గర నుంచే చేయండి. సో మనం ఎప్పుడైనా ఏది చేసినా కానీ నెక్ దగ్గర నుంచి చేసినా మనకు తొందరగా రిజల్ట్ అనేది వస్తుందండి. సో ఇక్కడైతే మొత్తం క్లీన్జింగ్ అయిపోయాక నేను వెట్ మ్యాజిక్ ఉంటుంది కదా, మ్యాజిక్ పఫ్, సో దాంతో మొత్తం క్లీన్ చేసుకొని దాని తర్వాత నేను స్క్రబ్బింగ్ అనేది చేసుకుంటున్నాను. స్క్రబ్బింగ్ కూడా 5 మినిట్స్ అంటారు కానీ 2 to 3 మినిట్స్ అయితే మన ఫేస్కి సరిపోతుంది. ఎందుకంటే ఓన్లీ డెడ్ స్కిన్ రిమూవ్ అవ్వడానికే. సో మనకు స్క్రబ్బింగ్ అనేది క్లీన్ చేసుకోవాలి. మ్యాజిక్ పఫ్తో ఇలా క్లీన్ చేసుకోవాలి. చూసారా స్కిన్ ఎంత క్లియర్గా ఉందో. సో ఇప్పుడైతే సెకండ్ స్టెప్. ఇది స్క్రబ్ ఎక్స్ఫోలియేటర్ అంటారు కదా. సో ఈ స్క్రబ్ని అయితే దీంట్లో స్క్రబ్ని మనం డెడ్ స్కిన్ రిమూవ్ అవ్వడానికి యూజ్ చేస్తాం అన్నట్టు. సో కొన్ని స్క్రబ్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి, చూసుకోండి, మీ స్కిన్ టైప్ని బట్టి తీసుకోండి. అరోమా అయితే చాలా బాగా స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. ఇది కూడా 5 మినిట్స్ అంటారు, బట్ 2 to 3 మినిట్స్ చేస్తే చాలు.
సో ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఓన్లీ మనం స్టీమ్ ఇచ్చుకోవచ్చు. బట్ నేను మొన్ననే డెడ్ స్కిన్ అనేది అంటే డెడ్ స్కిన్ రిమూవ్ అయింది స్క్రబ్ చేయడం వల్ల. బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ స్క్రబ్బింగ్ తర్వాత తీసుకుంటారు. బట్ నేనైతే ఇక్కడ స్కిప్ చేసేస్తున్నాను. రీసెంట్గానే నేను బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక సపరేట్గా స్టీమ్ గురించి ఒక వీడియో పెడదామండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ. చూడండి డెడ్ స్కిన్ రిమూవ్ ఎంత బాగా ఉందో స్కిన్. ఇక్కడ నాకు నోస్ మీద వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఏం లేవు కాబట్టి నేను రిమూవ్ చేయట్లేదు. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎప్పుడన్నా రిమూవ్ చేసేటప్పుడు వీడియో చేస్తాను. ఇప్పుడైతే మసాజ్, దీన్ని క్రీమ్ కూడా అంటారు, ఇది థర్డ్. మనం మసాజ్ స్ట్రోక్స్ చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా మంచిగా అయ్యి మనకు స్కిన్కి ఇన్స్టెంట్ గ్లో అనేది ఇస్తుంది. చూడండి ఇలా మనం మసాజ్ చేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి ఫేస్ మొత్తం ఇలా మసాజ్ అనేది ఫేస్కి ఎంత బాగా చేస్తే మనకు అంత మంచి ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది. సో మొత్తం మసాజ్ అయిపోయాక నేనైతే ఇలా మ్యాజిక్ పఫ్తో మొత్తం క్లీన్ చేసుకొని దాని తర్వాత ప్యాక్ అనేది వేసుకుంటున్నాను. ప్యాక్ అయితే యాక్చువల్గా రోజ్ వాటర్ అండ్ ప్యాక్ని మిక్స్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే అలా కాకుండా రోజ్ వాటర్ని అయితే ఫస్ట్ ఫేస్ మీద మొత్తం స్ప్రే చేసుకున్న తర్వాత నేనైతే తర్వాత ప్యాక్ వేస్తున్నాను. అలా ట్రై చేయండి, చాలా బాగా గ్లో అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి వీడియోలో చూపించిన విధంగా మనకు మసాజ్ స్ట్రోక్స్ అనేది ఇచ్చుకోండి, చాలా బాగుంటుంది.
రోజ్ వాటర్తో మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే నోట్లో పోతుందని ఇలా మొత్తం హ్యాండ్తో మొత్తం తీసేసాను. సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ప్యాక్ బ్రష్తో ఇలా మొత్తం ప్యాక్ అనేది వేసుకుంటాము. ఇలా ప్యాక్ని కూడా మనం థిక్గా లేకపోతే థిన్గా కావాలా అనేది స్కిన్ని బట్టి వేసుకోండి. సో వ్రింకిల్స్ కానీ యాంటీ ఏజింగ్ కావాలంటే థిక్గా వేసుకోండి. సో వ్రింకిల్స్ లేకపోతే కొంచెం నార్మల్ నా స్కిన్ లా ఉంటే సో నేనైతే ఇక్కడ థిన్గానే వేసుకుంటున్నా, నాకు అంత వ్రింకిల్స్ ఏం లేవు కాబట్టి. సో ఇలా 15 to 20 minutes అనేది మనం ప్యాక్ని ఉంచాలి. సో డ్రై అయిపోయేదాకా, ఇలా డ్రై అయిపోయాక మనం క్లీన్ చేసుకోవడమే. ప్యాక్ని కూడా మనం ప్యాక్ని కూడా వన్ డైరెక్షన్లోనే ఆ ప్యాక్ బ్రష్తో అప్లై చేయాలండి. సో చూడండి మొత్తం ఫేస్ అప్కే మొత్తం ఇలా ఇయర్ టు నోస్ టు ఇయర్ ఇలా మొత్తం అప్లై చేసుకోవాలన్నట్టు. ఇలా మొత్తం మనం ఫేస్ మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. ఫోర్ హెడ్, నెక్, ఫేస్ మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. రోజ్ వాటర్తో అప్లై చేసుకుంటే ఏంటంటే ఇంకా మంచిగా గ్లో వస్తుంది. మీ ఇష్టం, ఇలా డైరెక్ట్ ప్యాక్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇలా రోజ్ వాటర్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి, కొంతమందికి అంటే స్కిన్ని బట్టి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే పడదు కదా. సో రోజ్ వాటర్ని కూడా స్కిప్ చేసేయవచ్చు. సో నేనైతే రోజ్ వాటర్తో కలిపి ఇలా ప్యాక్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా మొత్తం ప్యాక్ అయిపోయిన తర్వాత మొత్తం 15 minutes ఉంచి డ్రై అయిపోయినాక తర్వాత మనం ప్యాక్ అనేది క్లీన్ చేసుకోవాలి. సో మొత్తం ఇలా అప్ డైరెక్షన్లోనే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాక్ని అనేది. కాకపోతే ప్యాక్ని థిక్గా అప్లై చేసుకుంటే ఇంకా మంచిగా రిజల్ట్ వస్తుంది. కాకపోతే నాది నార్మల్ స్కిన్ కాబట్టి నేను కొంచెం లైట్గానే అప్లై చేసుకుంటున్నాను. సో చూడండి ఎలా అప్లై చేసుకుంటున్నానో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 minutes తర్వాత ఇలా మొత్తం నేను క్లీన్ చేస్తాను కదా. ఫస్ట్ ఉన్నదానికి నా ఫేస్కి ఇన్స్టెంట్ గ్లో వచ్చిందా లేదా మీకైతే కామెంట్స్ చేయండి. ఇక్కడైతే నేను కొన్ని డ్యాన్సులు అవి చేస్తున్నాను. మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి నాకైతే మంచిగా ఇన్స్టెంట్ గ్లో అనిపించింది. కాకపోతే మీరు చెప్పండి కామెంట్స్ రూపంలో. కిట్లో ఇదైతే లాస్ట్ స్టెప్ అండి, పాలిషింగ్ క్రీమ్. ఇక్కడ ఇదే అప్లై చేసుకుంటున్నాను. ఇలా ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటాను. ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఇవాళ అయితే మనం ఫేషియల్ చేసుకున్న తర్వాత 1 day అంటే 24 hours మనం సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఏం పెట్టుకోవద్దు ఫేస్ మీద. ఏదైనా వాష్ చేసుకోవాలి అనిపిస్తే మనం జస్ట్ వాటర్తోనే వాష్ చేసుకోవాలి. సో నేనైతే ఏం వాష్ చేయకుండా ఇక పాలిషింగ్ క్రీమ్ అని అయితే అప్లై చేసుకుంటున్నాను. మరొక వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఓకే గైస్, మరి బాయ్.